Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Today, we are discussing about the third BSc 6th semester syllabus cluster paper. That is the A3 paper, pharmacognosy and phytochemistry. In that, we are now discussing the third unit, secondary metabolites. This is the phytochemistry topic. Here given the what is the primary and secondary metabolites and differences in between that. ప్రైమరీ సెకండరీ మెటబలైట్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్, వాటి మధ్య డిఫరెన్సెస్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంది. ముందు అసలు ఆ సెకండరీ మెటబలైట్స్ అంటే ఏంటో తెలుసుకుని, మెటబలైట్స్ అంటే ఏంటో తెలుసుకుని ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ సెకండరీ మెటబలైట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు అన్నమాట. మనకు సిలబస్లో అయితే సెకండరీ మెటబలైట్స్ లోపల ఆల్కలైడ్స్, టర్పినైడ్స్, టర్పిన్స్, స్టెరాయిడ్స్, ఫినాలిక్స్ ఇలాగా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. అండ్ అందులో ఉండే రకాలంటే మనం టైప్స్ గురించి మెన్షన్ చేసుకుంటాం. మ్యాక్సిమము ఇంట్రడక్షన్ ఇచ్చుకోవడం, వాటి యొక్క టైప్స్ గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. రెండో చాప్టర్ లోపల అయితే ఎక్స్ట్రాక్షన్ అండ్ పాత్వేస్, షిక్మిక్ పాత్వే అని చెప్పేసి, మెవలోనేట్ పాత్వే అండ్ ఎస్టేట్ పాత్వే అని చెప్పేసి 3 పాత్వేస్ ఇచ్చారు. పాత్వేస్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. అలాగే ఈ సెకండరీ మెటబలైట్స్ 5 కాంపౌండ్స్ చెప్పుకున్నాం కదా, వాటిలో నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది అనమాట ఎగ్జామినేషన్ పర్పస్కి. అందువల్ల అసలు ఫస్ట్ మెటబలైట్స్ అంటే ఏంటో డిస్కస్ చేసి తర్వాత టాపిక్లోకి వెళ్దాం. దీన్ని కూడా షార్ట్గా అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనకి ప్రైమరీ అండ్ సెకండరీ మెటబలైట్స్ గురించి మనకి ద ప్లాంట్ ఈజ్ అండర్గో ద సమ్ ఆఫ్ మెటబాలిక్ యాక్టివిటీస్ జరుపుకుంటుంది. అంటే ఫర్ దేర్ ఇంక్రీజ్ దేర్ గ్రోత్, దాని యొక్క పెరుగుదల కోసం. ఫర్ ఎగ్జాంపుల్గా దట్ కెన్ అండర్గో ద ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుపుకుని ఏమవుతుంది, దట్ కెన్ ఫార్మ్ ద స్టార్చ్ మెటీరియల్స్, అంటే గ్లూకోజ్ మాలిక్యూల్ ఫార్మేషన్ చేస్తుంది. దట్ ఈస్ ద ప్రైమరీ, అంటే దాని గ్రోత్ పర్పస్ కోసం ఉపయోగించుకుంటుంది. అదే సెకండరీ మెటబలైట్స్ అంటే దే కెనాట్ యూటిలైజ్డ్, దట్ ఈస్ ద బై ప్రోడక్ట్. అంటే ఏదో పాత్వే జరుగుతున్నప్పుడు ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ లాగా ఏర్పడుతుంది. దట్ కెన్ స్టోర్డ్ ఇన్ ద టిష్యూస్, బట్ దట్ ఈస్ నాట్ యూటిలైజ్డ్ బై ద ప్లాంట్స్. బట్ ప్రైమరీ మెటబలైట్స్ ఆర్ యూటిలైజ్డ్ బై ద ప్లాంట్స్. అంటే ప్రాథమిక ఉత్పన్నాలు, సెకండరీ అంటే ద్వితీయ ఉత్పన్నాలు అని చెప్పేసి చెప్తాము. ప్రైమరీ మెటబలైట్స్ ఫస్ట్. ప్రైమరీ మెటబలైట్స్ ఆర్ ద స్మాల్ కెమికల్ కాంపౌండ్స్. ప్రైమరీ మెటబలైట్స్ ద స్మాల్ కెమికల్ కాంపౌండ్స్, చిన్న చిన్న అణువులు అన్నమాట. దట్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గ్రోత్, డెవలప్మెంట్ అండ్ రిప్రొడక్షన్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే ఈ చిన్న కెమికల్ కాంపౌండ్స్ అయినప్పటికీ కూడా డైరెక్ట్గా రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే మొక్క పెరగడంలోను, దాని యొక్క స్టేజెస్ డెవలప్మెంట్ అవ్వడంలోను, అంటే అభివృద్ధి చెందడంలోను, అలాగే రిప్రొడక్షన్ స్టేజ్ లోపల మైక్రోస్పోరోజెన్సిస్, మెగాస్పోరోజెన్సిస్ అని చెప్పేసి, అంటే పోలన్ గ్రెయిన్ ఫార్మేషను, ఓవ్యూల్ ఫార్మేషను, అంటే దాని యొక్క లైఫ్ లీడ్ చేయడం కోసం ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా కెమికల్ కాంపౌండ్స్ అనేటటువంటి primary chemical compounds. Therefore, they are the key components in the maintenance of normal physiological functions in the body. అంటే ప్రైమరీ మెటబలైట్స్ అనేటటువంటివి మినిమం, అంటే మనకి గ్రోయింగ్ కండిషన్లో ఉండేటటువంటి ఏ ఆర్గానిజం అయినా దాని యొక్క నార్మల్గా దాని యొక్క గ్రోత్ పర్పస్కి, దాని యొక్క యాక్టివిటీస్ పర్పస్కి ఈ కెమికల్ కాంపౌండ్స్ని యూజ్ చేసుకుంటుంది ప్రైమరీ మెటబలైట్స్. అంటే ముఖ్యంగా ప్లాంట్స్, అంటే అవే కదా ప్రైమరీ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసేది, మనమేం ఉత్పత్తి చేయలేం.
ఇది ప్లాంట్స్ని ఉద్దేశించి చెప్తుంది. దీస్ ఆర్ ద ఆఫెన్ రిఫర్ టు యాజ్ ద సెంట్రల్ మెటబలైట్స్ అంటారు. అంటే ఏంటి? దిస్ ఈజ్ ద కీ కాంపోనెంట్స్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద ఫిజియోలాజికల్ ఫంక్షన్స్, నార్మల్ ఫిజియోలాజికల్ ఫంక్షన్స్. అందువలన దీన్ని అంటే ప్రైమరీ మెటబలైట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ సెంట్రల్ మెటబలైట్స్. అంటే ఇవి లేకపోతే ప్లాంట్ యొక్క గ్రోత్ జరగదు, నెక్స్ట్ రిప్రొడక్షన్ ప్రాసెస్ జరగదు, ఎలాంటి డెవలప్మెంట్ స్టేజెస్ ఉండవు. అది ప్రైమరీ మెటబలైట్స్ ఆర్ యూజువల్లీ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద గ్రోత్ ఫేజ్ డ్యూ టు ద ఎనర్జీ మెటబాలిజం. అంటే మనకి ఫోటోసింథసిస్ జరిగి కాంపౌండ్ ఫార్మేషన్ జరుగుతుంది. అది రెస్పిరేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. రెస్పిరేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు మనకి ఎనర్జీ, అంటే ఎనర్జీ మెటబాలిజం అంటే ఏంటి? ఫోటోసింథసిస్, రెస్పిరేషన్. ఫోటోసింథసిస్లో ఏం చేస్తుంది? సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీ కింద మార్చుకుంటుంది. రెస్పిరేషన్లో కెమికల్ ఎనర్జీని కాస్త బాడీ గ్రోత్కు ఉపయోగపడేటటువంటి ఎనర్జీ కింద ఉపయోగించుకుంటుంది. దే ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రాపర్ గ్రోత్. ఇథనాల్, లాక్టిక్ యాసిడ్, న్యూక్లియోటైడ్స్, విటమిన్స్, ఎమినో యాసిడ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రైమరీ మెటబలైట్స్. ఇథనాల్ అంటే మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ లోపల ఇథైల్ ఆల్కహాల్ ఫార్మేషన్ జరుగుతుంది కదా. అలాగే లాక్టిక్ సైకిల్ అంటే లాక్టిక్ యాసిడ్ని ఉపయోగించుకునేటటువంటి మొక్కలు, అంటే మిల్క్లో ఉంటాయి ఆ మైక్రో ఆర్గానిజమ్స్. న్యూక్లియోటైడ్స్ అంటే మనకి డిఎన్ఏ ఫార్మేషన్, అంటే మనకి బయోమాలిక్యూల్స్ ఫార్మేషన్ కోసం ఉపయోగపడేటటువంటి న్యూక్లియోటైడ్స్. ఎమినో యాసిడ్స్ ప్రోటీన్స్ ఫార్మేషన్ కోసం ఉపయోగపడేటటువంటి, అంటే బాడీ గ్రోత్, బాడీ కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగపడేటటువంటి ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రైమరీ మెటబలైట్స్. వీటిని మనం ప్రైమరీ మెటబలైట్స్ కింద చెప్పుకుంటున్నాం. ఇథనాల్ ఈజ్ ద మోస్ట్ కామన్ ప్రైమరీ మెటబలైట్స్ ఇన్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ. అంటే ఫెర్మెంటేషన్ జరుపుకునేటటువంటి ఆర్గానిజమ్స్ మ్యాక్సిమం అంటే ఎనరోబిక్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఇథనాల్ ప్రొడక్షన్ చేస్తూ ఉంటాయి. అది ఇండస్ట్రీ పర్పస్కి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంకా ప్రైమరీ మెటబలైట్స్కి ఎగ్జాంపుల్గా అంటే ప్రైమరీ మెటబలైట్ ఆల్కహాల్, ఇథనాల్, ఎమినో యాసిడ్స్, గ్లూటామిక్ యాసిడ్, ఆస్పర్టిక్ యాసిడ్. అంటే మనకి ఒక 20 ఎమినో యాసిడ్స్ ఉన్నాయి. లైసిన్, గ్లైసిన్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం కదా. ఫినాలిక్, అలాగే ఎలనిన్, ఫినాలిక్, ఎనలిన్ అనేటటువంటి నేమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. కాకపోతే ఇక్కడ గ్లూటామిక్ యాసిడ్, ఆస్పర్టిక్ యాసిడ్ అంటే మనకి ఇవి C4 సైకిల్స్, క్యాంప్ సైకిల్లో మనం బాగా వింటాం ఆస్పర్టిక్ యాసిడ్. న్యూక్లియోటైడ్స్ 5' గ్వానైల్ యాసిడ్ అంటే ఎడినైల్. మనకి సైటోసిన్ 4 ఎమినో యాసిడ్స్ అంటే 4 నైట్రోజన్ బేసెస్ ఉన్నాయి కదా, వాటిని బేస్ చేసుకుని ఈ న్యూక్లియోటైడ్స్ ఏర్పడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఐసో ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ సి. ఆర్గానిక్ యాసిడ్స్ ఎస్టిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్. అంటే వాటి యొక్క లైఫ్ లీడ్ చేసేటప్పుడు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. విటమిన్స్ అంటే విటమిన్ B12. అంటే మనకి విటమిన్ బి మ్యాక్సిమం మనకి ప్లాంట్ ప్రొడక్ట్స్లోనే దొరుకుతూ ఉంటుంది. విటమిన్ సి కూడా ప్లాంట్ ప్రొడక్ట్స్లోనే దొరుకుతుంది. అలాగే సెకండరీ మెటబలైట్స్. దిస్ ఇస్ ద ప్రైమరీ మెటబలైట్స్. నెక్స్ట్ సెకండరీ మెటబలైట్స్. సెకండరీ మెటబలైట్స్ ఆర్ ద స్మాల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. ప్రైమరీ మెటబలైట్స్ అంటే ఏమన్నాం? స్మాల్ కెమికల్ కాంపౌండ్స్ అన్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి సెకండరీ మెటబలైట్స్ ఇస్ ద స్మాల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ప్రొడ్యూస్డ్ త్రూ ద మోడిఫికేషన్ ఆఫ్ ప్రైమరీ మెటబలైట్స్. అంటే ప్రైమరీ మెటబలైట్స్ ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోనికి మారుతున్నప్పుడు, ఇప్పుడు మనకి గ్లూకోజ్ అన్నాం, గ్లూకోజ్ పైరువిక్ యాసిడ్గా ఏర్పడుతుంది. పైరువిక్ యాసిడ్ అనేటటువంటిది మనకి క్రెబ్ సైకిల్లోకి వెళ్ళి మళ్ళీ ఆక్సాలిక్ యాసిడ్ కింద ఏర్పడుతుంది. ఇలాగ మధ్యలో ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ లాగా ఏర్పడతాయి అన్నమాట. ఆ వచ్చినటువంటివి మనకి టిష్యూస్ లోపల స్టోర్ అవుతూ ఉంటాయి కొన్ని. దే డు నాట్ ప్లే ఏ రోల్ ఇన్ గ్రోత్, డెవలప్మెంట్ ఆర్ రిప్రొడక్షన్. మనకి సెకండరీ మెటబలైట్స్ ఎందులోనూ ఉపయోగపడవు, అంటే ప్లాంట్ యొక్క గ్రోత్కి ఉపయోగపడవు. అంటే
These are the identical parts. They play a role in the ecological functions like defense mechanism, serve as the antibiotics and produce pigments. అంటే ఈ సెకండరీ మెటబలైట్స్ ఏం చేస్తాయి, మనకి మొక్కకి ఎలాంటి ఉపయోగము ఉండదు. కాకపోతే మొక్క లోపల మొక్కకి అంటే మనకి మొక్కకి అని కాదు, మొక్క ఏంటంటే దాన్ని కాపాడుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అంటే గ్రోత్లో ఉపయోగపడవు, డెవలప్మెంట్లో ఉపయోగపడవు. కాకపోతే వేరే ప్లాంట్స్ అంటే ప్లాంట్ ఈటింగ్ యానిమల్స్ ఉన్నాయనుకోండి, అవి వచ్చి వీటిని తినాలనుకుంటే కొంచెం ఇవి సమ్ ఆఫ్ కాంపౌండ్స్ ఉంటాయి కాబట్టి ఆ కాంపౌండ్స్ యొక్క ఎఫెక్ట్ వలన అవి తినడానికి వెళ్ళలేవన్నమాట. అంటే యాంటీబయోటిక్స్ వాటికి ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉపయోగపడతాయి. అలాగే పిగ్మెంట్ ఫార్మేషన్ చేస్తూ ఉంటాయి. అంటే మనం డైస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం కదా, బ్లూ కలర్ డై అండ్ రెడ్ కలర్ డై అని చెప్పేసి ప్లాంట్స్ నుంచి, అవి మనం ఉపయోగించుకోవచ్చు. కానీ మొక్కలకి ఎలాంటి ఉపయోగం ఉండదు. జస్ట్ దట్ కెన్ గివ్ టు ద అట్రాక్షన్ మాత్రమే. వాటికి ప్రొటెక్షన్, అట్రాక్షన్ అలాంటివి ఇవ్వగలుగుతాయి తప్ప డైలీ లైఫ్లో యూస్ చేసుకునేటటువంటి కాంపౌండ్స్ కాదు. ద మేజర్ టైప్స్ ఆఫ్ సెకండరీ మెటబలైట్స్. సెకండరీ మెటబలైట్స్ బోల్డెన్ రకాలు ఉన్నాయి. పిగ్మెంట్స్, కెరటినాయిడ్స్, యాంథోసైనిన్స్, ఆల్కలైడ్స్. కెరటినాయిడ్స్ అంటే మనకి కలర్స్ డైస్ లాగా ఉపయోగపడేటటువంటివి. ఆల్కలైడ్స్ మార్ఫిన్, కాయిడ్. టర్పినాయిడ్స్ మోనోటర్పిన్స్, డైటర్పిన్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, లెమన్ గ్రాస్ ఆయిల్. అంటే ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాము. టాక్సిన్ విష పదార్థాలకి అంటే అబ్రెన్రిసిన్, లెక్టిన్స్. డ్రగ్స్ కేటగిరీలో విన్బ్లాస్టిన్ మనం చెప్పాం కదా. విన్బ్లాస్టిన్ అంటే కెథరాంథస్లో ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి మనం సెకండ్ యూనిట్లో డిస్కస్ చేసుకున్నాం. ఈ విన్బ్లాస్టిన్ ఉన్న మొక్కల్ని ఏ యానిమల్స్ ఫుడ్గా తీసుకోవని చెప్పేసి అన్నాం కదా. అంటే దానికి ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఉపయోగపడుతుంది. కర్కుమిన్ అంటే మనకు ఇది ఉంటుంది కదా, కర్కుమా లాంగా, ఆ పసుపు కొమ్మలో ఉండేటటువంటిది. అలాగే పాలిమరిక్ సబ్స్టెన్సెస్ అంటే పొలిమరైజేషన్ అంటే పాలిమర్స్ అంటాం కదా, అవి రబ్బర్లు, గమ్స్, సెల్యులోజ్. మీకు ఇవి బాగా తెలుస్తాయి. గమ్స్, మొక్కకి గమ్ ఎందుకు ఉపయోగపడుతుంది? దానికి ఎలాంటి ఉపయోగం లేదు. కాకపోతే ఎవరైనా వచ్చి దాన్ని తీసుకోవాలన్నప్పుడు టచ్ చేస్తే వాళ్ళకి అవతల వాళ్ళకి అంటుకుంటుంది. అంటే మొక్కకి ప్రొటెక్షన్ లాగా ఉపయోగపడుతుంది అది కూడా. కానీ ఆ గమ్మును మనం యూస్ చేసుకుంటాం. అంటే మొక్కకి ఎలాంటి గ్రోత్ పర్పస్ కానీ డెవలప్మెంట్ పర్పస్ కానీ ఈ కాంపౌండ్స్ ఉపయోగపడవు. అంటే స్పెషల్ అట్రాక్షన్ లాగే ఉంటాయి తప్ప దానికి నో యూజ్. దిస్ ఈజ్ ద ప్రైమరీ మెటబలైట్స్ అండ్ సెకండరీ మెటబలైట్స్. మిమ్మల్ని ఇందులోని ఇంకో టాపిక్ అడిగారు, డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ మెటబలైట్స్. వాటి మధ్యలో భేదాలు కూడా చెప్పమన్నారు. అంటే మేబీ 5 మార్క్స్కి అడగడానికి చాయిస్ ఉన్నటువంటి క్వశ్చన్. ఫస్ట్ ప్రైమరీ మెటబలైట్స్. ఇందాక చెప్పిందే కొంచెం రిపీట్ అయినట్టుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం డీవియేషన్ చేసి చూపించాలి కదా డిఫరెన్షియేషను ప్రైమరీకి సెకండరీకి. ప్రైమరీ మెటబలైట్స్, దిస్ ఈజ్ పర్ఫార్మ్ ద ఫిజియోలాజికల్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ లైక్ ఇన్స్టింక్టివ్ ఫంక్షన్స్. అంటే ఫిజియోలాజికల్ అంటే దాని యొక్క బాడీ గ్రోత్కి ఉపయోగపడేటటువంటి అంటే ఏంటి, రెస్పిరేషన్ ప్రాసెస్. అంటే మనం అదేం చేస్తుంది, ఓటుని అబ్జర్వ్ చేసుకుని CO2ని రిలీజ్ చేస్తుంది. అంటే దాని యొక్క ఎనర్జీ ఫర్దర్గా డెవలప్మెంట్ జరగడానికి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. సెకండరీ మెటబలైట్స్ ఆర్ డెరివేటివ్స్ ఆఫ్ ప్రైమరీ మెటబలైట్స్. సెకండరీ మెటబలైట్స్ ఓన్గా ప్రిపేర్ అవ్వలేవు. ప్రైమరీ మెటబలైట్స్ నుంచే సెకండరీ మెటబలైట్స్ ఏర్పడుతూ ఉంటాయి. డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గ్రోత్, డెవలప్మెంట్ అండ్ రిప్రొడక్షన్. ప్రైమరీ మెటబలైట్స్ అనేటటువంటివి ప్లాంట్ యొక్క గ్రోత్కి డైరెక్ట్గా ఉపయోగపడతాయి. బట్ సెకండరీ మెటబలైట్స్ నాట్ ప్లే ద అంటే గ్రోత్ పర్పస్కి ఉపయోగపడవు. బట్ దట్ కెన్ ప్లే ఏ రోల్ ఇన్ ఇకలాజికల్ ఫంక్షన్స్.
దట్ ఈస్ ద సర్వింగ్ యాజ్ ద యాంటీబయాటిక్స్ ప్రొడ్యూసింగ్ పిగ్మెంట్స్ అని చెప్పాను కదా. అంటే ఇకలాజికల్గా అంటే మనకి ప్లాంట్స్ ఒక మొక్కని ఒక జంతువు తినేస్తూ ఉంటుంది జనరల్గా గ్రేజింగ్ ప్రాసెస్ ద్వారా ఆంపట్ అయిపోతుంది. కానీ దీని లోపల ఈ సెకండరీ మెటబలైట్స్ ఉండేటప్పటికీ దే కెనాట్ కమ్ టు నియర్, రాలేదు, వచ్చి తినడానికి కూడా భయపడుతూ ఉంటుంది. అంటే ప్రొటెక్షన్ లాగా యాంటీబయాటిక్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ప్రైమరీ మెటబలైట్స్ లోపల ఫార్మ్డ్ డ్యూరింగ్ ద గ్రోత్ ఫేజ్ డ్యూ టు ద ఎనర్జీ మెటబాలిజం. ఎలా ఏర్పడతాయంటే గ్రోత్ మనకి అది దాన్ని జీవన విధానం లోపల లైఫ్ స్టైల్ లోపలే నార్మల్గా దాని యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్ జరుపుకుంటూ ఉంటుంది. కాబట్టి గ్రోత్లో భాగంగా అంటే పెరుగుదలలో భాగంగా మనకి ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఫార్మ్డ్ నియర్ ద స్టేషనరీ ఫేజ్ ఆఫ్ ద గ్రోత్. ఇదేంటి, ప్లాంట్ యొక్క గ్రోత్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత సెకండరీ మెటబలైట్స్ ఎప్పుడు ఏర్పడతాయి? ప్లాంట్ ఒక స్టేజ్ గ్రోత్ వెళ్ళాక లీనియర్గా ఉంటుంది కదా. మనం ప్లాంట్ గ్రోత్ గురించి 4th సెమిస్టర్లో మెటబాలిజంలో చెప్పుకుంటాం. లాగ్ ఫేజ్ అండ్ స్టేషనరీ ఫేజ్ అని చెప్పేసి. ఆ స్టేషనరీ ఫేజ్ అంటే గ్రోత్ స్టేబుల్గా ఉంటుందన్నమాట. అక్కడ ఆ స్టేబుల్గా ఉన్నప్పుడే మనకి సెకండరీ మెటబలైట్స్ అనేటటువంటివి ఏర్పడతాయి అన్నమాట. అంటే యంగ్ స్టేజ్లో ప్రైమరీ మెటబలైట్స్ ఏర్పడతాయి పెరుగుతూ ఉన్నప్పుడు. పెరుగుదల అయిపోయిన తర్వాత మొక్క దాని యొక్క బాడీ పార్ట్స్ మొత్తం అన్నీ ఏర్పరచుకొని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దట్ కెన్ ఫార్మ్ ద సెకండరీ మెటబలైట్స్. నెక్స్ట్ ప్రొడ్యూస్డ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ఈజీ. అంటే ప్రైమరీ మెటబలైట్స్ అనేటటువంటివి ఎక్కువ మోతాదులో ఏర్పడతాయి. ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో ఏర్పడతాయి. ప్రోటీన్ పల్సెస్ ఎక్కువ మోతాదులో ఏర్పడతాయి. అంటే వాటిని మనం సెపరేట్ చేసుకోవడం ఎక్స్ట్రాక్షన్ చేసుకోవడం కూడా ఈజీ. ఇప్పుడు స్టార్చ్ మెటీరియల్ అనుకో దుంపల రూపంలో దొరుకుతూ ఉంటాయి. ప్రోటీన్స్ అనుకోండి మనకి పప్పు ధాన్యాల రూపంలో సీడ్స్ రూపంలో దొరుకుతూ ఉంటాయి. ఇలాగా వేరే అంటే ఈజీగా ఎక్స్ట్రాక్షన్ మొక్క నుంచి మనకి ప్రైమరీ మెటబలైట్స్ మనం తీసుకోవచ్చు. అంటే గ్రోయింగ్ టైంలోనే ఏర్పడుతున్నాయి కాబట్టి అవి ఒక పర్టికులర్ షేప్ని ఏర్పరుస్తాయి కాబట్టి ఈజీగా ఐసోలేట్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. బట్ సెకండరీ మెటబలైట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్మాల్ క్వాంటిటీ, చాలా తక్కువ మోతాదులో ఏర్పరుస్తుంది. బట్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ డిఫికల్ట్. ఎందుకంటే ఇన్సైడ్ ఆఫ్ ద టిష్యూ ఏర్పడతాయి, సెల్స్ లోపల ఏర్పడుతూ ఉంటాయి. వాటిని సెపరేట్ చేయడం కొంచెం కష్టమైన పద్ధతి అన్నమాట. సేమ్ ఇన్ ఆల్ ప్లాంట్స్. అంటే ప్రైమరీ మెటబలైట్స్ అనేటటువంటివి అన్ని మొక్కల్లోనూ ఒకేలాగా ఏర్పడతాయి మ్యాక్సిమం. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ఇవే కదా అంటే మొక్క పెరుగుదలకు కావాల్సినటువంటివి. అంటే ఏ బాడీ అయినా పెరుగుదలకు కావాల్సినవి. కాకపోతే ప్లాంట్ లోపల మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ప్లాంట్ బేసిక్గా సేమ్ ఇన్ ఆల్ ప్లాంట్స్. ప్రైమరీ మెటబలైట్స్ అన్నింటిలోనూ ఒకలాగే ఉంటాయి. కానీ సెకండరీ మెటబలైట్స్ యూనిక్ టు డిఫరెంట్ ప్లాంట్ స్పీసీస్. ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్కటి ఏర్పడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా అకేషియా స్పీసీస్ గమ్స్ని ఫార్మేషన్ చేస్తాయి. ఇప్పుడు జిమ్నోస్పమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పైనస్ ప్లాంట్, దానిలో నుంచి మనకి రెజిన్ వస్తుంది. లేదా యాసిఫ్టాయిడా, దానిలో నుంచి రెజిన్ వస్తుంది. అంటే ఇలాగ ఒక్కొక్క దానిలో నుంచి ఒక్కొక్క కాంపౌండ్ సెకండరీ మెటబలైట్స్ అనేటటువంటివి ఏర్పడతాయి. నెక్స్ట్ ఏ పార్ట్ ఆఫ్ ద బేసిక్ మాలిక్యూల్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆర్గానిజం. అంటే ప్రైమరీ మెటబలైట్స్ అనేటటువంటివి ప్లాంట్ యొక్క అంటే ఏదైతే ఆర్గానిజం ఉందో ఆ ఆర్గానిజం యొక్క బాడీలో ఒక భాగంలాగా ఉంటుంది ప్రైమరీ మెటబలైట్. దానిలో ఒక భాగం, ఏ పార్ట్ ఆఫ్ ది బేసిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఇక్కడ నాట్య సెకండరీ మెటబలైట్స్లో నాట్య పార్ట్ ఆఫ్ ద బేసిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆర్గానిజం. దీనికి ఒక స్ట్రక్చర్ ఉండదు. అంటే సెల్ లోపల స్టోర్ అయి ఉంటుంది కాబట్టి దీనికి ఒక షేపు అది ఉండదు. బేసిక్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అంటూ ఉండదు. అంటే ప్రైమరీ మెటబలైట్స్ వచ్చేటప్పటికి ఇథనాల్, ఎస్టిక్ ఎగ్జాంపుల్స్ ఇవి. ఇథనాల్, ఎస్టిక్ యాసిడ్, విటమిన్స్, న్యూక్లియోటైడ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్. అదే సెకండరీ మెటబలైట్స్కి వచ్చేటప్పటికి యాంటీబయాటిక్స్, పిగ్మెంట్స్, డ్రగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా
అంటే టర్పినాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్ చాలా చెప్పుకోవచ్చు. ప్రైమరీ మెటబలైట్స్ ఆర్ హైలీ యూస్ఫుల్ టు ఆర్గానిజమ్స్. ఈ కాంపౌండ్స్ మొక్కలకి ఉపయోగపడతాయి. అంటే ఏవైతే ప్రొడ్యూస్ చేసుకుంటున్నాయో ప్రైమరీ మెటబలైట్స్ వాటికి ఉపయోగపడతాయి. కానీ సెకండరీ మెటబలైట్స్ అనేటటువంటి డస్ నాట్ షో ఎనీ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద మెటబాలిజం. ఈ సెకండరీ మెటబలైట్స్ ఏర్పడడం వల్ల వాటికి ఎలాంటి మార్పు ఉండదు. అదే ప్రైమరీ మెటబలైట్స్ వల్ల అయితే దాని యొక్క పెరుగుదల వస్తుంది. కానీ సెకండరీ మెటబలైట్స్ వల్ల స్టేషనరీ ఫేజ్లో ఏర్పడుతున్నాయి కాబట్టి ఎలాంటి పెరుగుదల కానీ డెవలప్మెంట్ కానీ రాదు. అందుకే డస్ నాట్ షో ఎనీ సిగ్నిఫికెంట్ చేంజ్. దిస్ ఈజ్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ మెటబలైట్స్ సంబంధించినటువంటి టాపిక్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి సిలబస్ లోపల సెకండరీ మెటబలైట్స్కి సంబంధించి కొన్ని కాంపౌండ్స్ ఇచ్చారన్నాను కదా. ఆల్కలైడ్స్, టర్పినాయిడ్స్, టర్పిన్స్, స్టెరాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్ అని చెప్పేసి కొన్ని ఇచ్చారన్నాను కదా. అందులో ఆల్కలైడ్స్ గురించి అంటే ఎగ్జామినేషన్లో ఎస్ఏ క్వశ్చన్కి అడుగుతూ ఉంటారనమాట ఇవి. అందుకని ఒక్కొక్క కాంపౌండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఆల్కలైడ్స్ సెకండరీ మెటబలైట్స్ గురించి అందులో ఒకటి ఆల్కలైడ్స్ గ్రూప్ గురించి డిస్కస్ చేస్తాం. ఆల్కలైడ్స్ అంటే ఏంటి? ఆల్కలైడ్స్ ఈజ్ ద నైట్రోజీనస్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. అంటే నైట్రోజన్తో కూడుకున్నటువంటి ఆర్గానిక్ మాలిక్యూల్స్. అంటే కర్బన పదార్థము అని చెప్పేసి అర్థం వస్తుంది. నత్రజని సంబంధిత కర్బన పదార్థాలు అని చెప్పి సింపుల్గా చెప్పచ్చు. నైట్రోజీనస్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ దట్ హ్యాస్ ద ఫార్మకలాజికల్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. మనం ఆల్కలైడ్స్ మనకు మెడిసినల్ పర్పస్కు ఉపయోగపడేటటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్గా విన్బ్లాస్టిన్, విన్క్రిస్టిన్ అని చెప్పేసి మన ఇళ్ళ చుట్టూ ఉండే బిల్లగన్నేరు, కెథరాంతస్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే రావుల్పియా సర్పంటైన్, అందులో ఉండేటటువంటి అజ్మెలసిన్, అజ్మెలిన్, సర్పంటైన్, రెస్పెన్ అనేటటువంటి ఆల్కలైడ్ కాంపౌండ్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే అవన్నీ మనకి ఉపయోగపడతాయి. ఫార్మలాజికల్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్. They are a class of compound which typically contain nitrogen and having the complex ring structures. అంటే ఆల్కలైడ్స్ స్ట్రక్చర్స్లో ఒక రింగ్ అంటే బెంజిన్ రింగ్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇదిగోండి మీకు స్ట్రక్చర్ అన్నాను కదా, రింగ్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి చెప్పాను కదా, అందుకోసం చూపిద్దామని స్ట్రక్చర్ చూపిస్తున్నాను ఇక్కడ. కాంప్లెక్స్ రింగ్ స్ట్రక్చర్స్, ఇలాగ రింగ్ స్ట్రక్చర్స్ కలిగి ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేమో ప్రోటో ఆల్కలైడ్స్ అంటారు, ఇది సూడో ఆల్కలైడ్స్ అంటాము. ఇది కెఫిన్ స్ట్రక్చరు, ఇది వచ్చి ఎఫిడ్రిన్ స్ట్రక్చరు. ఇవి ఆల్కలైడ్ కాంపౌండ్స్. నైట్రోజన్ బేసిక్ అంటే నైట్రోజన్ అనేటటువంటి కాంపౌండ్ కలిగి ఉంటే ఇంకోండి ఎన్ అనేటటువంటి గ్రూప్ ఉంది ఇక్కడ. మనకి ఎన్ అనేటటువంటిది ప్రజెంట్ అయ్యి ఉంది చూడండి ఇందులో, దీని యొక్క స్ట్రక్చర్ లోపల. అంటే నైట్రోజీనస్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అని చెప్పేసి చెప్పాను కదా. రింగ్ అంటే దట్ కెన్ నైట్రోజన్ అండ్ హ్యావింగ్ ద కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అని చెప్పేసి అన్నాను దాని యొక్క స్ట్రక్చర్ లోపల. అంటే మనకి ఇక్కడ దట్ కంటైనింగ్ ద నైట్రోజన్ అండ్ హ్యావింగ్ ద కాంప్లెక్స్ రింగ్ స్ట్రక్చర్స్. దే అక్కర్ న్యాచురల్లీ ఇన్ సీడ్. మనకి ఎక్కడ ఎందులో దొరుకుతాయి అని చెప్తున్నాం, మనకి ఆల్కలైడ్స్ అన్నీ కూడా సీడ్స్లో దొరుకుతాయి. అంటే సీడ్ బేరింగ్ ప్లాంట్స్ అంటే యాంజియోస్పోమ్స్, జిమ్నోస్పోమ్స్, సీడ్ బేరింగ్ ప్లాంట్స్ అంటే వాటి లోపల బెర్రీస్ లోపల అంటే ఫ్రూట్స్ లోపల బార్క్ అంటే మనకి అలస్టోనియా ఉంది కదా, అలస్టోనియా స్కోలారిస్ బార్క్, అలాగే రూట్స్, లీవ్స్ అంటే ప్లాంట్ పార్ట్స్లో మనకి అంటే సీడ్ బేరింగ్ ప్లాంట్స్లోనే విత్తనాలు కలిగి ఉన్నటువంటి మొక్కల్లోనే మాత్రం మనకి ఈ ఆల్కలైడ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. ద నేమ్ డిరైవ్స్ ఫ్రమ్ ది వర్డ్ ఆల్కలైన్. అంటే ఈ ఆల్కలైన్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? ద టర్మ్ వాజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ఎనీ నైట్రోజన్ కంటైనింగ్ బేస్, దాన్ని ఆల్కలైడ్ అంటారని చెప్పేసి అన్నారు. ఆల్కలైడ్స్ ఆర్ ఫౌండ్ యాజ్ ద సెకండరీ మెటబలైట్స్ ఇన్ ప్లాంట్స్. మనకు మొక్కల్లో సెకండరీ మెటబలైట్స్ కింద దొరుకుతాయి.
ఆల్కలైన్ అనే వాటి నుంచి ఆల్కలైడ్స్ రావడం జరిగింది. మనకి ఈ ఆల్కలైడ్స్ అనేటటువంటి సెకండరీ మెటబలైట్స్ అన్నాము. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ వింకా అండ్ దతూరా అని చెప్పేసి ప్లాంట్స్ లోపల వింకా రోజియస్ అండ్ దతూరా స్ట్రామియం అని చెప్పేసి వాటి లోపల మనకు దొరుకుతాయి, ఉమ్మెంతాకు సంబంధించినటువంటిది. అలాగే యానిమల్స్ షెల్ ఫిష్లోన అంట, షెల్ ఫిష్ అని చెప్పేసి ఫిష్ దాని లోపల మనకు దొరుకుతుందంట. అండ్ ఫంగైలో కూడా ఉంటాయంట. కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ సోర్సెస్ బై ట్రీట్మెంట్ విత్ యాసిడ్స్, అంటే యాసిడ్స్తో ట్రీట్ చేయడం ద్వారా అందులో ఉన్నటువంటి ఆల్కలైడ్స్ని బయటికి మనం తీయొచ్చు అన్నమాట. యూజువల్లీ ఆల్కలైడ్స్ ఆర్ డెరివేటివ్స్ ఫ్రమ్ ఎమినో యాసిడ్స్, అంటే ఎమినో యాసిడ్స్ నుంచి ఏర్పడతాయంట. ఎమినో యాసిడ్ యొక్క డెరివేటివ్ పార్ట్స్, వాటి నుంచి ఏర్పడే ఉత్పన్నాలను మనం ఆల్కలైడ్స్ కింద మెన్షన్ చేసుకుంటున్నాం. ఈవెన్ దో మెనీ ఆల్కలైడ్స్ ఆర్ పాయిజనస్, చెప్పాం కదా ఆల్కలైడ్స్ అనేటటువంటివి చాలా పాయిజనస్, అంటే అందుకే విషం లాంటివే కాబట్టి మనకి డ్రగ్స్ ప్రిపరేషన్లో యూజ్ చేయడం జరుగుతుంది. సమ్ ఆర్ ద యూజ్డ్ ఇన్ మెడిసిన్ అండ్ ఎనలైజిక్స్ అండ్ ఎనస్థెటిక్స్, అంటే మన వాళ్ళు మత్తు మందులాగా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఒక డిసీజ్ని కంట్రోల్ చేయడం కోసం మెడిసిన్ లాగా ఉపయోగించవచ్చు, లేదా ఎనస్థెటిక్స్ అన్నా, అంటే మన ఇప్పుడు ఆపరేషన్ సర్జరీ చేయాలి, దానికి ఎనస్థీషియా కావాలి, అంటే అక్కడ మనం కట్ చేస్తే పెయిన్ తెలియకూడదు, అందుకోసం అని చెప్పేసి మత్తులాగా ఉపయోగించుకోవడం అన్నమాట. అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే డ్రగ్స్ అంటారు కదా, డ్రగ్స్ అంటే మనకి ఈ ఆల్కలైడ్స్ అనేటటువంటి డ్రగ్స్లా పనిచేస్తూ ఉంటాయి. అంటే ఒక రోగాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి, అట్ ది సేమ్ టైం మన బాడీ సిస్టమ్ని మనకు అవసరం లేకపోయినా వాటిని వాడామనుకోండి మన బాడీ సిస్టమ్ కొలాప్స్ అవుతూ ఉంటుంది. పర్టికులర్లీ మార్ఫిన్ అండ్ కోయిడిన్ ఇవి మనకి మార్ఫిన్ అండ్ కోయిడిన్ అనేటటువంటి కాంపౌండ్ మనకి ఏదంటే దాని పేరు ఏమంటారు, నల్ల మందు అని చెప్పేసి ఒక మొక్క ఉంది, దాని లోపల మనకి దొరుకుతాయి అన్నమాట. మోస్ట్ ఆల్కలైడ్స్ హ్యావ్ ద వెరీ బిట్టర్ టేస్ట్, మనకి సామాన్యంగా మందులు అనేవన్నీ కూడా చేదుగానే ఉంటాయి, ఇక్కడ ఆల్కలైడ్స్ కూడా చేదుగానే ఉన్నాయి, అందుకే మనం అందులో డ్రగ్స్ ప్రిపరేషన్ తయారీకి ఉపయోగిస్తున్నాం. క్లాసిఫికేషన్. ఆల్కలైడ్స్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ బై దేర్ కామన్ మాలిక్యులర్ precursors based on the biological pathway used to construct the molecule. From a structural point of view, అంటే నిర్మాణపరంగా స్ట్రక్చర్ని బట్టి the alkalides are divided according to their shapes and origins. There are three main types: true alkalides, proto-alkalides, pseudo-alkalides. దాని యొక్క స్ట్రక్చర్ని బట్టి, షేప్ని బట్టి, అది ఏర్పడే విధానాన్ని బట్టి ఆల్కలైడ్స్ మనం 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ట్రూ ఆల్కలైడ్స్, ప్రోటో ఆల్కలైడ్స్, సూడో ఆల్కలైడ్స్ అని చెప్పేసి. ట్రూ ఆల్కలైడ్స్ నిజమైనటువంటి ఆల్కలైడ్స్ ఏంటి? ద ఆల్కలైడ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ఎమినో యాసిడ్ అండ్ దే షేర్ ఏ హెట్రోసైక్లిక్ రింగ్ విత్ నైట్రోజన్. అంటే మనకి ఎమినో యాసిడ్స్ నుంచి ఏర్పడతాయంట ఆల్కలైడ్స్ అనేటటువంటివి. అందులో హెట్రోసైక్లిక్ రింగ్ అంటే 2 రింగ్స్ ఉంటాయి అనుకుంటాను, ఆ 2 రింగ్స్ విత్ నైట్రోజన్తో ఉంటాయి. దీస్ ఆల్కలైడ్స్ ఆర్ హైలీ రియాక్టివ్ సబ్స్టెన్సెస్, అంటే ఎక్కువగా వర్కౌట్ చేసేటటువంటివి, అంటే పనిచేసేటటువంటివి, హైలీ రియాక్టివ్, ఎక్కువగా రియాక్షన్ చూపేటటువంటి, విత్ బయాలజికల్ యాక్టివిటీ ఈవెన్ ఇన్ లో డోసెస్, చాలా తక్కువ మోతాదులో మిల్లీగ్రాముల్లో యూజ్ చేసినప్పటికీ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయంట ఈ ఆల్కలైడ్స్. ఆల్ ట్రూ ఆల్కలైడ్స్ హ్యావ్ ఏ బిట్టర్ టేస్ట్ అండ్ అపియర్ యాజ్ ద వైట్ సాలిడ్. తెల్లగా ఉంటాయంట ఈ ఆల్కలైడ్స్, తెల్లగా ఉండి చేదుగా ఉంటాయంట. విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ నికోటిన్ తప్ప. నికోటిన్ అంటే ఏంటి? మన టొబాకోలో ఉంటుంది, ఏమంటారు, పొగాకుకు సంబంధించి, అందులో నికోటిన్ అనేటటువంటి ఆల్కలైడ్ ఉంటుంది. విచ్ హ్యాస్ ఏ బ్రౌన్ లిక్విడ్,
అంటే ఈ పొగాకులో ఉండేటటువంటి నికోటిన్ అనేటటువంటిది బ్రౌన్ కలర్లో ఉంటుందంట. అంటే రిమైనింగ్ ఆల్ ఆల్కలైడ్స్ ఆర్ వైట్, సాలిడ్గా ఉండి అంటే పొడిలాగా ఉండి తెల్లగా ఉంటాయి. బట్ నికోటిన్ మాత్రం బ్రౌన్ కలర్లో ఉండి లిక్విడ్ స్టేజ్లో ఉంటుందంట. ఎక్సెప్ట్ దిస్ వన్, రిమైనింగ్ ఆల్ ఆర్ వైట్ సాలిడ్ ఇన్ కండిషన్. ట్రూ ఆల్కలైడ్స్ ఫామ్ వాటర్ సాల్యుబుల్ సాల్ట్స్. నీటిలో కరిగిపోయేటటువంటి తత్వం ఉన్నటువంటివి అన్నమాట ట్రూ ఆల్కలైడ్స్. నీటిలో కరిగేటటువంటి, మన సాల్ట్ ఎలా కరిగిపోతుంది ఆ రకంగా ఇవి కూడా కరుగుతాయి అన్నమాట. ట్రూ ఆల్కలైడ్స్ మే బీ అక్కర్ ఇన్ ప్లాంట్స్ ఇన్ ద ఫ్రీ స్టేట్ యాజ్ ఎ సాల్ట్స్ అండ్ ఎనాక్సైడ్స్. అంటే మొక్కల్లో మనకి రకరకాలుగా దొరుకుతాయి అన్నమాట. ఫ్రీగా ఉండొచ్చు ఆల్కలైడ్స్, సాల్ట్ కాంపౌండేషన్ ఫార్మేషన్ చేయొచ్చు, లేకపోతే ఎనాక్సైడ్స్ ఫార్మ్స్ రూపంలో అయినా దొరకవచ్చు మొక్కల్లో. ద ప్రైమరీ ప్రికాసర్స్ ఆఫ్ ద ట్రూ ఆల్కలైడ్స్ ఆర్ సచ్ ఎమినో యాసిడ్స్. అంటే ఏ ఎమినో యాసిడ్ నుంచి ఏర్పడతాయంటే ఆర్నిథిన్, లైసిన్, ట్రిప్టోఫాన్, హిస్టిడిన్. అంటే ఎల్ అంటే మనకి ఏంటి ఎల్ అంటే డి టైప్ అని చెప్పేసి వాటి రొటేషన్కి సంబంధించి ఉంటుంది. అంటే వాటిలో ఉండే OH గ్రూపు కండిషన్ బట్టి ఏదో సంథింగ్ ఉంటుంది. ఇది ఎల్ ఆర్నిథిన్, ఎల్ లైసిన్, ఎల్ ట్రిప్టోఫాన్, ఎల్ హిస్టిడిన్ అనేటటువంటి ఈ 4 ఎమినో యాసిడ్ నుంచి మనకి ట్రూ ఆల్కలైడ్స్ అనేటటువంటివి ఏర్పడతాయంట. ఎగ్జాంపుల్ ఆఫ్ ద ట్రూ ఆల్కలైడ్స్ ఏంటంటే యాక్టివ్ ఆల్కలైడ్స్ ఇస్ ద కొకైన్, క్వినైన్, డోపమైన్ అండ్ మార్ఫిన్. ఇవి ట్రూ ఆల్కలైడ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ ఏమన్నాం, హెట్రోసైక్లిక్ రింగ్ విత్ నైట్రోజన్ ట్రూ ఆల్కలైడ్స్లో ఉంటాయని చెప్పేసి చెప్పాం కదా. నెక్స్ట్ proto alkalides. Proto alkalides are compounds in which the N atom derived from the amino acid. Proto alkalides లోపల N atom అంటే నైట్రోజన్ అనేటటువంటిది మనకి ఎమినో యాసిడ్స్ నుంచి వస్తుంది. ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద హెట్రోసైక్లిక్. హెట్రోసైక్లిక్లో పార్ట్గా ఉండదు. అంటే హెట్రోసైక్లిక్లో అంటే మీకు ప్రోటో అంటే ఎమినో యాసిడ్లో నుంచి నైట్రోజన్ వస్తుంది, కాకపోతే అది హెట్రోసైక్లిక్ అంటే రింగులో భాగంగా ఉండదు. అది ఎలాగా అంటే ఇదిగో చూడండి, ఇక్కడ మీకు ఒక ఎపిటెన్ స్టాండర్డ్ స్ట్రక్చర్ వేసాను కదా. ఇక్కడ బెంజిన్ రింగులా ఉందా, అందులో నైట్రోజన్ అనేది లేదు, అవునా? లేదు. కానీ ఇక్కడ పక్కన ఉన్నటువంటి దాంట్లో విడిగా ఉంది కదా ఎన్ అనేటటువంటిది, NHCH3 అనేటటువంటిది మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఏంటి, ఇక్కడ ఎమినో యాసిడ్ నుంచి మనకి నైట్రోజన్ వస్తుంది, బట్ ఈజ్ నాట్ ఇన్ ఏ హెట్రోసైక్లిక్ రింగ్. హెట్రోసైక్లిక్ రింగులో భాగం కాదు అని చెప్పేసి చెప్తున్నా. అంటే రింగులో భాగంగా లేదు ఎన్ అనేటటువంటిది, విడిగా వేరే సెపరేట్ స్ట్రక్చర్లా ఉంది. అంటే రింగులో లేదు కాబట్టి ఇది ప్రోటో ఆల్కలైడ్స్ అని చెప్తాం. అంటే ఎమినో యాసిడ్లో నుంచే నైట్రోజన్ వచ్చింది, కాకపోతే అది సైకిల్లో భాగం కాదు, సైక్లిక్ స్ట్రక్చర్ ఉంది కదా అందులో భాగం కాలేదన్నమాట. అది మీకు ఇక్కడ తేడా. అది సూడో ఆల్కలైడ్ అయితే నైట్రోజన్ అనేటటువంటిది రింగులో భాగంగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, హెట్రోసైక్లిక్లో భాగంగానే నైట్రోజన్ ఉంది, అవునా? దట్ ఈస్ ద వేరియేషన్. ఆ వేరియేషన్ చూపించడానికి మీకు స్ట్రక్చర్స్. అంటే మనకి రింగులో భాగంగా ఉండవన్నమాట నైట్రోజన్స్ కాంపౌండ్స్. దీస్ లైక్ ఆల్కలైడ్స్ ఇంక్లూడింగ్ కాంపౌండ్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ది థైరోసిన్, ట్రిప్టోఫాన్. ఈ ఎమినో యాసిడ్స్ నుంచి వస్తాయి, ఎల్ థైరోసిన్ అండ్ ట్రిప్టోఫాన్. మనకి ట్రూ అయితే లైసిన్, ట్రిప్టోఫాన్, హిస్టిడిన్, ఆర్నిథిన్ అన్నాం. ఇక్కడ థైరోసిన్ అండ్ ట్రిప్టోఫాన్ నుంచి మనకు ప్రోటో ఆల్కలైడ్స్ అనేటటువంటివి వస్తాయి. ప్రోటో ఆల్కలైడ్స్ ఆర్ దోస్ విచ్ ఏ క్లోజ్డ్ రింగ్ బీయింగ్ పర్ఫెక్ట్ బట్ స్ట్రక్చరల్లీ సింపుల్ ఆల్కలైడ్స్. చాలా సింపుల్గా ఉంటుంది. దే ఆర్ ఫార్మ్ ఏ మైనారిటీ ఆఫ్ ఆల్ ఆల్కలైడ్స్. హార్డినిన్, మెస్కలిన్ అండ్ యోహమెబిన్. మనకి కెఫైన్ కూడా ఇందులో చెప్పుకోవచ్చు. కెఫైన్ కాదు, కెఫైన్ రాదు. ఎఫిడ్రిన్,
ఎఫెడ్రిన్ అనేటటువంటి దాన్ని ఇందులో చెప్పుకోవచ్చు. సూడో ఆల్కలైడ్స్ ఇందులో వస్తుంది అనుకుంటా కెఫిన్ అనేటటువంటిది. ఇందులో సూడో ఆల్కలైడ్స్ ఆర్ కాంపౌండ్స్ ద బేసిక్ కార్బన్ స్కెలిటన్ ఆఫ్ విచ్ ఆర్ నాట్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఎమినో యాసిడ్స్. ఇవి ఎమినో యాసిడ్స్ నుంచి రావంట. సూడో ఆల్కలైడ్స్ అనేటటువంటివి ఎమినో యాసిడ్స్ నుంచి ఏర్పడవు. ఇట్ రియాలిటీ సూడో ఆల్కలైడ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద ఎమినో యాసిడ్ పాత్వేస్. అంటే ఎమినో యాసిడ్ పాత్వేస్ నుంచి ఏర్పడతాయి, కాకపోతే ఎమినో యాసిడ్స్ నుంచి ఏర్పడవు అంటున్నాడు. దే ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ప్రికాసర్స్ ఆఫ్ ద ఎమినో యాసిడ్స్. అంటే ఎమినో యాసిడ్స్ నుంచి ఏర్పడవు ఇవి. అంటే నాన్ ఎమినో యాసిడ్స్ పార్టికల్స్ నుంచి ఇవి ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సూడో ఆల్కలైడ్స్ ఇంక్లూడ్ ద కాంపౌండ్స్ యాజ్ ద కోనిన్, కెఫిన్, థియోబ్రోమైన్, ఎఫిడ్రైన్. కోనిన్, కెఫిన్, థియోబ్రోమైన్, ఎఫిడ్రైన్ అండి, ఎఫిడ్రిన్ కాదు ఇది, ఎఫిడ్రైన్. వీటిని సూడో ఆల్కలైడ్స్ కింద మెన్షన్ చేసుకోవచ్చు. అది స్ట్రక్చరు, ఆరిజిన్ బట్టి అది. ఇక్కడ కూడా ఏంటంటే ఆల్కలైడ్స్ లోపల ఉండేటటువంటి సైక్లిక్స్ అన్నాం కదా, హెట్రోసైక్లిక్ రింగ్స్, దాన్ని ఆధారంగా చేసుకుని చెప్పినటువంటిది. అంటే రింగ్స్ ఉన్నాయి కదా, స్ట్రక్చర్లో రింగ్స్ ఉన్నాయి. ఆ రింగ్స్ని బేస్ చేసుకుని ఇక్కడ మనకి ఆల్కలైడ్స్ని 2 టైప్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఎటిపికల్ ఆల్కలైడ్స్ అంటే టిపికల్ ఆల్కలైడ్స్, ఎటిపికల్ ఆల్కలైడ్స్ అని చెప్పేసి. ఏంటి, ఆల్కలైడ్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ 2 categories ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ కెమికల్ స్ట్రక్చర్, దట్ ఈస్ హెట్రోసైక్లిక్ రింగ్స్, అందులో ఉండే రింగ్స్ని బట్టి. ఎటిపికల్ ఆల్కలైడ్స్ దేర్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ద నాన్ హెట్రోసైక్లిక్ ఆల్కలైడ్స్. అంటే రింగు లేనటువంటి స్ట్రక్చర్, అంటే సర్క్యులర్ రింగ్ ఉండదు అన్నమాట, వీటికి లీనియర్గా ఉంటాయి. అండ్ కంటైనింగ్ ద నైట్రోజన్ ఇన్ ఆలిపతిక్ చైన్ రూపంలో పొడవుగా ఉంటాయి అన్నమాట, రింగుల్లా ఉండకుండా. వాటిని ఎటిపికల్ ఆల్కలైడ్స్ అంటారు. ట్రోపోలోన్ ఆల్కలైడ్స్, మోడిఫైడ్ డై టర్పిన్. అంటే మనకి కాల్చికమ్ స్పీసీస్లో నుంచి వస్తుంది, గౌట్ కోసం ఉపయోగిస్తారంటే. ట్యాక్సస్ నుంచి వచ్చేటటువంటిదేమో ట్యాక్సాల్, యాంటీ క్యాన్సర్ లాగా ఉపయోగిస్తారంటే ట్యాక్సాల్ని. అదే టిపికల్ ఆల్కలైడ్స్ అయితే దీస్ ఆర్ నోన్ యాజ్ ద హెట్రోసైక్లిక్ ఆల్కలైడ్స్ కంటైనింగ్ ద నైట్రోజన్ ఇన్ హెట్రోసైక్లిక్ రింగ్ సిస్టమ్. నైట్రోజన్తో కూడుకున్నటువంటి హెట్రోసైక్లిక్ రింగ్ అనేటటువంటిది ఉంటుంది. ఇది రింగుల మాదిరిగా, అందులో ఆ రింగుల యొక్క సంఖ్యను బట్టి మోనోన్యూక్లియర్ హెట్రోసైక్లిక్ ఆల్కలైడ్స్ అని, పాలిన్యూక్లియర్ హెట్రోసైక్లిక్ ఆల్కలైడ్స్ అని చెప్పేసి. అంటే రింగుల యొక్క నెంబర్ని బట్టి అనుకుంటాను. రింగులు 1 ఉందా 2 ఉందా అనే కండిషన్ బట్టి ఇక్కడ మళ్ళీ డివిజన్. పైరిడిన్లో ఉండేటటువంటిది గ్రూప్ పేరు, అది ఆల్కలైడ్ గ్రూప్ కేటగిరీకి సంబంధించి. దీనంట లోబియలా అనే స్పీసీస్ నుంచి ప్రిపేర్ చేస్తారు, ఆస్తమా ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుందంట. అదే పాలిన్యూక్లియర్ హెట్రోసైక్లిక్ ఆల్కలైడ్ కేటగిరీ లోపల మనకి ఇంకొక ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే మోర్ దాన్ 2 రింగ్స్, అంటే మోర్ దాన్ 1 రింగ్, ఒకటి కంటే ఎక్కువగా రింగులు ఉంటాయి. ఇక్కడ మనం కెఫిన్ ఇందాక చూసుకున్నాం కదా, 2 రింగ్స్ ఉన్నాయి కెఫిన్ లోపల. అది ప్యూరిన్లో బాగా, అంటే ప్యూరిన్స్ నుంచి ఏర్పడుతుంది అనుకుంటాను. ఆ గ్రూప్ కేటగిరీలో కెఫిన్ యాడ్ చేయడం జరిగినట్టుంది. కాఫీ, టీ, మనకి ఇందులో కెఫిన్ అనేటటువంటిది కాంపౌండ్ ఉంటుంది. ఇది డ్రగ్, అందుకే చూసారా ఆల్కలైడ్ కెఫిన్. మనకి కాఫీ, టీ తాగినప్పుడు మన హెడేక్ తగ్గుతూ ఉంటుంది, అవునా? కొంతమందికి వేడివేడిగా టీ తాగితే, కాఫీ తాగితే హెడేక్ తగ్గుతుంది అంటారు. అంటే అందులో ఉండేటువంటి ఆల్కలైడ్ మనకి డ్రగ్లా పనిచేస్తుంది. అందుకే మనం ఏదైనా డ్రగ్స్ వేసుకున్నప్పుడు కాఫీ, టీలు తాగకూడదు అని చెప్పేది. అంటే దానిలో ఉండే డ్రగ్ ఈ డ్రగ్ వర్కౌట్ చేయకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడేటటువంటి డ్రగ్. అలాగే ఓపియం, ఇందాక నల్లమందు అని చెప్పేసి అన్నాను మీతోటి, ఇదే మార్ఫిన్ అనేటటువంటి కోయిడం అనేటటువంటి కాంపౌండ్. ఇది చాలా ఎఫెక్టివ్గా చూపిస్తుందండి నార్కోటిక్ ఎనర్జీస్. అంటే మనతోటి నిజాలు చెప్పిస్తూ ఉంటారు కదా నార్కోటిక్ డిపార్ట్మెంట్, అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎదుటి వాళ్ళతోటి నిజం చెప్పించడం కోసం
ఉపయోగించేటటువంటి ఒక మందు అన్నమాట. అంటే అంత మైకం వచ్చేస్తుంది, మనం ఏం చేస్తున్నాం మనకే తెలియలేని సిచ్యువేషన్, మనం చేసినటువంటి పనిని బయటికి చెప్పేస్తూ ఉంటాం అన్నమాట. నార్కోటిక్. దిస్ ఈజ్ ద ఆల్కలైడ్స్. అంటే స్ట్రక్చర్ని బట్టి చెప్పాను, రెండోదేమో అందులో ఉండేటటువంటి రింగ్స్ని బట్టి క్లాసిఫికేషన్ ఈ విధంగా చేయడం జరిగిందనమాట. అంటే మీకు నేను ఈ క్లాస్ లోపల ప్రైమరీ మెటబలైట్స్, సెకండరీ మెటబలైట్స్ రెండింటి గురించి చెప్పి డెఫినేషన్స్ చెప్పి డిఫరెన్సెస్ ఇన్ బిట్వీన్ దాట్ చెప్పాను. సెకండరీ మెటబలైట్స్ కేటగిరీలో ఉన్నటువంటి కాంపౌండ్స్లో ఆల్కలైడ్స్ గురించి ఒక క్లాస్ చెప్పాను అనమాట. అంటే ఏం లేదు, ఈ కాంపౌండ్స్ మిమ్మల్ని ఎస్ఏ క్వశ్చన్ కింద అడగడం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకోసం అని చెప్పేసి చెప్పడం మీకు. మనకి సెకండరీ మెటబలైట్స్ అని చెప్పేసి ఇంతకుముందు ఎస్ఏ క్వశ్చన్లో కూడా షార్ట్కి అడిగారు. అదే దీనిలో మనకి కాంపౌండ్స్ లోపల స్టెరాయిడ్స్ గురించి కూడా ఎగ్జామినేషన్లో అడిగారు మనకి ఇందులో సిలబస్ లోపల. అంటే సిలబస్ లోపల అంటే కాదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను మీకు. అంటే మనకి సెకండరీ మెటబలైట్స్ నుంచి ఏ ఆప్షన్ లోపల ఒక ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఆ ఎస్ఏ క్వశ్చన్ లోపల మనకి అంటే ఇంతకుముందు ప్రైమరీ మెటబలైట్స్ అని ఒక షార్ట్ అడిగారు, సెకండరీ మెటబలైట్స్ అని ఒక షార్ట్ అడిగారు. అంటే షార్ట్లో ఖచ్చితంగా ఉండడం జరుగుతుందన్నమాట. అందువల్ల మీకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పడం. ప్రైమరీ సెకండరీ మెటబలైట్స్లో షార్ట్లో గ్యారంటీగా ఉంటుంది. ఎందుకంటే ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను అబ్జర్వ్ చేసింది అదే. ఆల్కలైడ్స్ గురించి కూడా ఉంది, కాకపోతే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆల్కలైడ్స్ ఇచ్చారు. ఆల్కలైడ్స్ గురించి అంటే ఇది టైప్స్ ఇవి దీని గురించి ఏమి ఇవ్వలేదు, ఎక్స్ట్రాక్షన్ గురించి మాత్రమే ఇచ్చారు. బయోసిన్సిస్ గురించి ఇచ్చారు ఆల్కలైడ్స్ సంబంధించి. దిస్ ఈజ్ ద ఆల్కలైడ్స్. అంటే ప్రైమరీ అండ్ సెకండరీ మెటబలైట్స్ అండ్ సెకండరీ మెటబలైట్స్ కేటగిరీలో ఆల్కలైడ్స్ టాపిక్. మీరు కొంచెం జాగ్రత్తగా వింటే వేరియేషన్స్ ఈజీగా అర్థమైపోతాయి.